హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణ సార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఇమీడియట్గా ఇక్కడ కనిపిస్తున్నది రెండు డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ఈ లూప్ని మనం ఏమన్నా అంటే హిస్టీరిసిస్ లూప్ అన్నాం. మరి హిస్టీరిసిస్ లూప్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీరు హిస్టీరిసిస్ లూప్ కూడా అర్థం చేసుకోగలరు. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టీరిసిస్ లూప్ అనేది దేనికి డ్రా చేస్తాం మనం. అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ అంటాం. దానివల్ల లోపలికి వెళ్తున్నది ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బీకి, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్కి మనం డ్రా చేసిన గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ని మనం ఏమన్నా అంటే బీహెచ్ కర్వ్ అని కానీ లేదా హిస్టీరిసిస్ లూప్ అని కానీ చెప్తాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క హిస్టీరిసిస్ లూప్ ఏరియాని బేస్ చేసుకుని, దట్ మీన్స్ లాస్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకుని, సమ్ అదర్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, రెండు హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మనం ఫీల్డ్ ఇస్తున్నప్పుడు జరిగేదాన్ని ఏమో ఏమంటామంటే మ్యాగ్నటైజేషన్ అంటాం. సో ఫీల్డ్ రిమూవ్ చేస్తున్నప్పుడు జరిగేది ఏదైతే ఉందో దాన్ని మనం డీమ్యాగ్నటైజేషన్ అంటాం. సో జనరల్గా హిస్టీరిసిస్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, ఇక ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది. ఈ రెండు డయాగ్రామ్లో చూస్తే చాలా ఈజీ. సో ఇది చిన్నగా ఉంది సార్, ఇది పెద్దగా ఉంది. ఎస్, అబ్వియస్లీ అంతే, కరెక్టే. మరి ఏంటి దాని నుంచి ఏం చెప్పచ్చు? సో దాని నుంచి ఏం చెప్పచ్చు అంటే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సఫిషియెంట్లీ టు సాచురేట్ మ్యాగ్నటైజేషన్ మెటీరియల్. అంటే ఈజీలీ మ్యాగ్నటైజ్ చేయొచ్చు, ఈజీలీ డిమ్యాగ్నటైజ్ చేయొచ్చు. ఆ మెటీరియల్స్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరే సాచురేట్ అయిపోతాయి అనమాట. అంటే సాటిస్ఫాక్షన్ కండిషన్కి వచ్చేస్తాయి. మరి హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ పేరులోనే ఉంది కదా. సో ద మెటీరియల్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు మ్యాగ్నటైజ్ ఆర్ డిమ్యాగ్నటైజ్. మ్యాగ్నటైజ్ చేయడము, డిమ్యాగ్నటైజము ఏ మెటీరియల్స్కి అయితే కష్టంగా ఉందో వాటిని హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. అంటే వీటికి సాచురేటెడ్ మ్యాగ్నటైజేషన్ వాల్యూ దీంతో కంపేర్ చేస్తే చూడండి ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ అనేది సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి లెస్గా ఉంటుంది. అందువల్ల ఈజీగా మ్యాగ్నటైజ్ అవుతాయి. బట్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంత ఈజీగా మ్యాగ్నటైజ్ అవ్వవు. అందువల్ల సో వాటి యొక్క డొమైన్ వాల్ అనేది చాలా లార్జ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్గా రాసుకోవచ్చు. ఇక సెకండ్ పాయింట్ వస్తే చూసారు కదా, హిస్టీరిసిస్ లాస్ అనేది లెస్ ఉంది, ఏరియా అనేది ఎలా ఉంది లోపల ఇన్సైడ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హిస్టీరిసిస్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే లోపల ఉన్న ఏరియా అనేది మనకి ఏం చెప్తుంది అంటే హిస్టీరిసిస్ లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ అని హిస్టీరిసిస్ లాస్ అంటే. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చినట్లయితే ఇది హిస్టీరిసిస్ లాస్ ఏరియా. ఈ డయాగ్రామ్ను మళ్ళీ మీకు నోట్స్ని పెడతాను నేను క్రింద. ఓకే, హిస్టీరిసిస్ సినాప్సిస్ జస్ట్ ఇంపార్టెంట్ ఏంటన్నా చెప్తున్నాను అనమాట. హిస్టీరిసిస్ లాస్ లార్జ్ ఏరియా. ఓకే, ఇక థర్డ్ పాయింట్కి వస్తే ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా మనకి ఏంటి, కొయర్సివిటీ అంటే నెగిటివ్ ఫీల్డ్. కొయర్సివిటీని అదేవిధంగా రిటెంటివిటీని ఎలా ఉన్నాయి, దీనికి తక్కువగా ఉన్నాయి, చిన్న గ్రాఫ్ కాబట్టి. మరి దీనికి ఎలా ఉన్నాయి, కొయర్సివిటీ అండ్ రిటెంటివిటీ అనేది లార్జ్ వాల్యూస్. అందువల్ల ఓకే ఇది ఈజీలీ మ్యాగ్నటైజ్ చేయొచ్చు, డిమ్యాగ్నటైజ్ చేయొచ్చు. బట్ ఇది అంత ఈజీగా మ్యాగ్నటైజ్ చేయలేము, డిమ్యాగ్నటైజ్ చేయలేము. సో ఫోర్త్ పాయింట్గా ఏం చెప్పుకోవచ్చు అంటే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి వీటికి పర్మియబిలిటీ అంటే మ్యూతో డినోట్ చేస్తాం కదా, పర్మియబిలిటీ అండ్ ససెప్టబిలిటీ అనేవి ఎలా ఉంటాయంటే లార్జ్గా ఉంటాయి. ఎందుకని ఈజీగా మ్యాగ్నటైజ్ అయిపోతున్నాయి, ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తున్నాయి. పర్మియబిలిటీ అంటే పర్మిషన్. ఓకే, ఈ ససెప్టబిలిటీ కూడా ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది, లార్జ్ వాల్యూగా ఉంటుంది. బట్ దీనికి చూసినట్లయితే ఓకే పర్మియబిలిటీ అండ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అనేవి ఎలా ఉంటాయి అంటే లో వాల్యూ. నెక్స్ట్ వీటిని జనరల్గా మనకి ఎక్కడ యూస్ చేస్తారంటే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ట్రాన్స్ఫార్మర్స్లోని
అంటే అప్లికేషన్స్ అనమాట. ఇవి ట్రాన్స్ఫార్మర్స్లో యూస్ చేస్తారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ మోటార్స్లో యూస్ చేస్తారు. ఇంకా అలానే యాంప్లిఫైయర్స్లోని స్విచ్చింగ్ సర్క్యూట్స్లోని కూడా యూస్ చేస్తారు. మరి ఈ మెటీరియల్కి వచ్చేటప్పటికి వీటిని ఎక్కడ యూస్ చేస్తారంటే జనరల్గా హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఓకే ప్రిపరేషన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. అదేవిధంగా ఇంకా మనకు తెలిసిన వాటిలో అయితే లౌడ్ స్పీకర్స్లో మ్యాగ్నెట్ యూస్ చేస్తారు కదా, అక్కడ యూస్ చేస్తారు. ఇంకా టాయ్స్లో కూడా యూస్ చేస్తుంటారు. మైక్రోఫోన్స్లో యూస్ చేస్తారు. ఈ విధంగా మనకి డిఫరెంట్గా మెటీరియల్స్లో యూస్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కింద కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా నేను మీకు చేసి పెడతాను. థ్యాంక్ యూ.